మా ఇంటి లోపలికి వచ్చాడు. వచ్చి అమ్మ ఏంటి కాలువాడ తెస్తారు అని అడిగాడు. నేనేం మాట్లాడలేదు సార్, ఎందుకంటే నేనేం మాట్లాడలేదు. ఆయన వెనకాల నేను వచ్చేసాను. వస్తే ప్రతి ఒక్క ఇల్లు కూడా ఎవరున్నారు ఏంటని చూశారు. చూస్తే నేనన్నా అందరు పనులకి వెళ్ళారు సార్, ఎవరు లేరు అనేసి నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇక్కడికి వస్తే వీళ్ళు ఇల్లు ఫోటో తీసుకున్నారు. ఈ ఇల్లు ఆ ఇల్లు 3 తీసుకున్నారు. ఏం సార్ ఫోటో తీసుకుంటున్నారు అన్న. దానికి కూడా నాకేం సమాధానం చెప్పలేదు. నేను ఇంకా ఆయన వెనకాల వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి, అంటే మీరు ఎలా తీస్తారు, మీరు ఎలా ఉంటున్నారు కాలువ అమ్మట, ఎట్లా ఉంటున్నావు, ఈ కాలువలు ఎలా తీయాలి అని అడుగుతున్నాడు నన్ను. నేనేం సమాధానం చెప్పలేక ఆయనకి ఏం చెప్పకుండా ఏం తెలుసు సార్ అన్న ఆయన చెప్పాను. అంత ముందు ప్రభుత్వం అప్పుడు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎట్టున్నావు కాలం పక్కన నన్ను ప్రశ్నించాడు. ఏం చేస్తావు సార్, గతిలాగా ఉంటున్నాను అన్నాను. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి ఆయనకి, ఆ ప్రభుత్వంలోనే చెప్పాను. ఇక ఆయన పోయినసారి గెలిచినప్పుడే చెప్పాను. స్థలం అడగలేరు ఆయన్ని, స్థలం ఆయన అడగలేదా? నేను అడగల. ఎందుకు ఇస్తాడా పెడతాడా, ఇప్పుడు మాత్రం ఇస్తాడా అంటే ఊర్లో నటించాడంతే.